హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అలానే ఇంకో ఛానల్లో వస్తున్న నా రావణ్ స్టోరీని కూడా ఫాలో చేయండి. ఏ రోజుతో వాడి సీక్రెట్ లోకి ఫుల్ స్టాప్ పెడితేనే సహస్రతో జరిగిన పెళ్లి వెలుగులోకి వస్తుంది. ఆంటీకి ప్రశాంతత దొరుకుతుంది. ఆ తర్వాత కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది. సో అన్ని సెట్ అయ్యే వరకు మొత్తం మూసుకొని కూర్చో అని చెప్పాడు అభి తరంతో. మామూలుగా అయితే అస్సలు ఆగేవాడు కాదు. జయదేవ్ మానస గారు కూడా మన బలుపు బాబు తర్వాతనే. అయితే రాజ్కి మంచి జరుగుతుంది, తనకు ఎంతో నచ్చిన సహస్ర రియాలిటీలోకి వస్తుందన్న ఒకే ఒక్క రీజన్తో అతి కష్టంగా అన్ని మూసుకొని సైలెంట్ గా కూర్చున్నాడు తరణ్. ఎంతకీ వదలని మానస గారి మొండితనానికి రిస్ట్ వాష్ లో టైం చూశాడు రాజ్. ఇక్కడ తనకి ఆకలేస్తోంది, కానీ తనకన్నా తల్లి ఇంపార్టెంట్. గంటల ముళ్ళు 7 గడి ఎక్కడానికి సిద్ధమవుతూ ఉంటే, డాడ్ నాకు ఆకలేస్తోంది, నైట్ తిని ఫ్లైట్ ఎక్కడమే, ఇప్పటి వరకు ఏమీ లేదు ఈ ప్రాణానికి, లిస్ట్ చెప్పి ఇష్టంగా తిందామని ఇంటికి వస్తే ఆకలితో మార్చి చంపుతున్నారు, పెట్టేదేమైనా ఉందా, బయటికి పోయి తినమంటారా అని మానస గారిని చూస్తూ రైజ్ అయ్యాడు రాజ్. కొడుకు అరుపులకు ఏ మాత్రం చెతరకుండా సుజాతమ్మను చూశారు మానస. చిన్నబాబు, అన్నీ ఉన్నాయి, నీకోసం మటన్ ములక్కాయ కూడా వండారు, పట్టుకొచ్చేస్తాను అని వెళ్ళిపోతూ ఉంటే, ముందు ఆవిడ గారికి పట్టుకురా, ఆ తర్వాతనే నాకు అని కండిషన్ పెట్టాడు. ఆ మాత్రం తెలియని వారు కాదుగా. నీ కొడుకు తెలివితేటలు నా మీద చూపించి నన్ను మాయ చేయాలని చూస్తే మర్యాదగా ఉండదని చెప్పండి అంటూ వెంటనే భర్త మీద ఫైర్ అయ్యారు మానస. ఎందుకురా ఇంత పంతానికి పోతావు, ఇప్పటి వరకు అన్ని దరిద్రాలు చూశాము, చివరి కోరికగా మీ అమ్మ కోసం ఈ పెళ్లి కొప్పుకోరా అని కన్విన్స్ చేయడానికి చూశారు జయదేవ్. పంతం నాది కాదు, మీ ఆవిడది, బంగారం అని నెత్తికెక్కించుకున్నది దాని ఇష్టానికి నా మనసు చంపేసింది, మనసు లేని శరీరంతో ఇప్పుడు పెళ్లి చేసుకొని ఏం చేయమంటావు? ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన నా డెస్టినీని ఈ పెళ్లి మార్చేస్తుందా, లేక ఆ పిల్ల మార్చేస్తుందా? 2 months కోసం పెళ్లి కొప్పుకున్న పిల్ల నా చావుని తప్పించి లైఫ్ లాంగ్ నాతో కలిసి ఉంటుంది అనుకోవడంలోనే తెలుస్తోంది మీ అమాయకత్వం. తనకు కావాల్సింది నేను చచ్చిన తర్వాత వచ్చే ఆస్తులే తప్ప నాతో లైఫ్ కాదు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే, ఈ కాపే అంటూ దిగ్గున లేచిన మానస గారు రాజ్ చెంపలు వాయించి, చెడు తలవకూడదు కన్నా, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే దెబ్బలు పడతాయి అని కళ్ళతోనే గద్దిస్తూ కొడుకును వాటేసుకుని ఏడుస్తూ ఉంటే, ఆవిడ ఎమోషన్ చూస్తున్నా అందరి మొహాల్లో బాధ. ఎన్ని రోజులైంది తల్లి స్పర్శ తనను తాకి. ఆ క్షణం వరకు యాంగ్రీ బర్డ్ లో ఫైర్ అయిన బలుపు బాబు మాత్రం జయదేవ్ గారికి కన్ను కొట్టి తల్లి చుట్టూ చేతులు చేర్చాడు. ఏదవా ఏదవన్నారా ఎదవా, వీడికి డ్రామాలు బాగా ఎక్కువయ్యాయి అని పళ్ళు నూరుతున్న జయదేవ్ గారిని పట్టుకుని ఆపటం ఇక అభివంతైంది. అంకుల్, ఫస్ట్ ఆంటీ ఇంపార్టెంట్, ఆ మెంటల్ ఎదవ గురించి మీరు బర్స్ట్ అయ్యారంటే ఆంటీ మళ్ళీ ఫస్ట్ కి వస్తారు అని చిన్న గొంతుతో కన్విన్స్ చేస్తున్నాడు అభి. నిజాన్ని గ్రహించిన జయదేవ్ గారు అభి చేతిని విడిపించుకొని, ఎలాగోలా చావమను, ఈ ఈడియట్తో చచ్చిపోతున్నాను అని తిట్టుకుంటూనే కళ్ళ జోడు తీసి కళ్ళొత్తుకుంటూ వెళ్ళిపోయారు. కొడుకు నోటి నుంచి చావు అన్న మాట వినడమే మానస గారి మనసు ఇక దేని గురించి ఆలోచించలేదు. నీకు ఆకలేస్తోంది కదా, రా అని చేయి పట్టుకుని గబగబా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆవిడే స్వయంగా గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే సక్సెస్ఫుల్ గా రక్తి కట్టించిన సిచ్యువేషన్ కి కింగ్లా మళ్ళీ తల్లి ప్రేమలో మునిగి తెలుస్తున్నాడు రాజ్. అదంతా ఫాలో అవుతున్న అభికి మండిపోతూ ఉంటే, వీడి జన్మకి మారడు, మ్యాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, మెంటలదవా అని తిట్టుకుంటూనే అభి ఇరిటేషన్ కి ముఖం చిట్లించి నచ్చినట్టు చూస్తున్న తరణ్ నెత్తి మీద ఒక్కటి పీకి, ఇంకా లేటెందుకు, ఫొటోస్ తీసుకో అనేసి తన మంటని అక్కడ చూపలేని ఫ్రస్ట్రేషన్ తో జయదేవ్ గారి కంపెనీ ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ 2 hours ఫ్రస్ట్రేషన్ దించుకొని లోపలికి వచ్చిన అభి జయదేవ్ ఇద్దరిని తినడానికి రమ్మని పిలిచింది సుజాతమ్మ. అమ్మ కొడుకులు ఇద్దరూ ఒక్కటే, మధ్యలో అల్లాడే పిచ్చి ప్రాణాలు మీరే అని జాలి పడుతూ వడ్డిస్తున్న సుజాతమ్మని, చెప్పిన నిజాలు చాలు, ఇక వెళ్ళు
మేం పెట్టుకుంటాం అని కసిరారు జయదేవ్ గారు. ఆడలేక మధ్యలోడు అన్నట్టు చిన్నబాబు గారి మీద చిరాకు నా మీద చూపించకండి బాబు. విరుగుడు పడ్డ ముక్కలను జిగురేసి అతికించిన ఆ అతుకులు కొట్టొచ్చినట్టు కనబడతాయి. బాబు బతుకులో సంతోషం ఎప్పటికీ జరగదయ్యా. ఇటువంటి పిచ్చి ప్రయత్నాలతో మీరు టెన్షన్ పడి బాబుని బాధ పెట్టద్దు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఒకవేళ ఇదే జరగాలని రాసుంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వదయ్యా. చిన్నబాబు సంతోషానికి వదిలేయండి, అంతా బాగుంటుంది అని భారమైన గుండెతో సలహా ఇచ్చి చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ, మీది చాలా గట్టి గుండె, పెద్దగా ఆలోచించగలరు. అమ్మగారి పిచ్చి మనసుకి నెమ్మదిగా చెప్పండి అనేసి వెళ్ళిపోయింది సుజాతమ్మ. ఆవిడ వదిలి వెళ్ళిన సైలెన్స్ లో మొహాలు చూసుకున్న జయదేవ్ అభి ఇద్దరు ఇంతకు మించి చేసేదేమీ లేదు అని నిజాన్ని గ్రహిస్తున్న సహనంతో భోజనం పూర్తి చేసి పైకి వెళ్తే ఇంకో పక్క శాలినితో బాబుగారి డిస్కషన్ నడుస్తోంది. నా రిక్వైర్మెంట్ నీకు చెప్పాను. ప్రెసెంట్ తన హెల్త్ కండిషన్ నా రిక్వైర్మెంట్ సపోర్ట్ చేస్తుందా లేదా ఆ ఒక్కటే చెప్పు అన్నాడు బాల్కనీలోకి వచ్చిన ఆమెని అక్కడి నుంచి పొమ్మని ఫింగర్తోనే కమెంట్ చేస్తూ. ప్రెసెంట్ అయితే ఫాలో అయ్యే స్టేజ్ లో లేని అవి చక్కగా సిగరెట్ లైట్ చేసుకుని అక్కడే కౌచ్ లో సెటిల్ అయ్యాడు. ఇరిటేట్ ఫీల్ తో ఆమె కాలు మీద కిక్ ఇచ్చి సిగరెట్ నలిపి పడేస్తూ ఆమె కాళ్ళ మీద సెటిల్ అయ్యాడు. శాలిని చెప్పేది వింటూనే. ముఖేష్ గురించి చెప్పింది అని శాలిని నోటి నుంచి వినడమే రాజ్ కళ్ళు చిన్నవయ్యాయి. ఫిజికల్ గా ఫోర్స్ చేశాడు. తప్పించుకునే ప్రాసెస్ లో పొత్తి కడుపు మీద బలంగా దెబ్బ తగిలింది. అప్పుడు సహస్ర అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఇంటిమేషన్ వలన వస్తున్న పెయిన్, డేట్ మిస్ అవ్వడం రెండు దాని వలనే. స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాను. అంతకు మించి ప్రాబ్లం ఏమీ లేదు. మెడిసిన్స్ ఇచ్చి ప్రికాషన్స్ చెప్పాను. అవి నువ్వు కూడా ఫాలో అవ్వు. దూరంగా ఉండాల్సిన అవసరం లేదు, బట్ పెయిన్ అనిపిస్తే మాత్రం అడ్జస్ట్ అవ్వాలి. ఒక 15 లేదా 20 డేస్ పడుతుంది. మెడిసిన్తో పాటు మీ రిలేషన్ కూడా కంటిన్యూ చేయొచ్చు అని ప్రెజెంట్ సహస్ర కండిషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చివరి మాటగా, చాలా మందిని నీ మాటలతో బాధ పెట్టినట్టు తనని బాధ పెట్టకు అని అడ్వైస్ చేస్తుండగానే కాల్ కట్ చేసిన స్మైలీ ఫేస్ తో అభి బుగ్గన ముద్దు పెట్టాడు. శాలిని గుడ్ న్యూస్ చెప్పిందా అని చిరాకుగా బుగ్గ తుడుచుకుంటూ అడిగాడు అభి. ఇంకో 1 మంత్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చని చెప్పింది. చాలా టైం ఇచ్చింది. ఫ్యామిలీ డాక్టర్ కదా, ఆ మాత్రం సపోర్ట్ తప్పదు అంటూ లోపలికి వెళ్తున్న రాజ్ వెనకే ఫాలో అయ్యాడు అభి. నువ్వు కూడా సపోర్ట్ చేస్తే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది కదా అన్న అభి ప్రశ్నతో వెనక్కి తిరిగి, మరి సహస్రనేం చేయమంటావు అని సూటిగా అడిగాడు. తాను చాలు అనుకుంటే నీ సీక్రెట్ మ్యారేజ్ గురించి రివీల్ చేయి అని అభి పాయింట్ చేస్తే, అప్పుడు సొసైటీలో నా వైఫ్ గా స్టాంప్ పడుతుంది. ఈ 2 మంత్స్ తర్వాత ఆ స్టాంప్ కింద దాని ఫ్యూచర్ స్టక్ అయిపోతుంది. నా రిక్వైర్మెంట్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నాను. అదర్వైజ్ దాని ఫ్యూచర్ ని శాసించే రైట్ నాకు లేదు. అండ్ యాక్చువల్ గా దానికి నేను కరెక్ట్ కాదు. ఇంకో బ్యూటీని వెతికి పట్టుకునే టైం లేక ఏదో దాంతో మేనేజ్ చేస్తున్నాను. తెలిసి కార్నర్ చేయాలని చూడకు అని సీరియస్ గా చెప్పి టవల్ తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్తూ ఉంటే, ఇది తెలియక అమ్మ నాన్న టెన్షన్ పడుతున్నారు. ఫేట్ గురించి క్లాస్ పీకి ఎమోషన్ తో అమ్మని సెట్ చేసావు. అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా ఓకే చెప్పు. ఈ విధంగా అయినా నీ ఫేట్ మారుతుందేమో అని మరొక సైడ్ నుంచి లాక్ చేయడానికి ట్రై చేశాడు అభి. లాయర్ బుర్రలను తెలివికి చిన్న స్మైల్ ఇచ్చి, ఫేట్ అంటే మనం మారిస్తే మారిపోయేది కాదు, రాసిన బ్రహ్మ కూడా చెరపలేనిది. ఎక్కువగా చెంచకుండా కాలానికి వదిలే, అన్నిటినీ సెట్ చేసుకుంటూ పోతుంది అని కార్నర్ చేస్తున్న ఆమె బ్రెయిన్ కి చెక్ పెట్టి ఫ్రెష్ అయ్యి మానస గారి రూమ్ కి వచ్చాడు రాజ్. ఆవిడ చక్కగా నిద్రపోతూ కనిపించడంతో పక్కనే ఉన్న జయదేవ్ గారిని ఒక యాటిట్యూడ్ లుక్ తో దూరం జరగమని ఆర్డర్ వేసి బెడ్ ఎక్కిన రాజ్ మానస గారి ఆపోజిట్ సైడ్ పడుకొని ఆవిడ పాదాలకు తలా నుంచి కళ్ళు మూసుకున్నాడు. ఈ కటింగ్స్ ఏమీ తక్కువ లేదు, ఎదవన్నారు ఎదవ అని ఇంకా తగ్గని అసహనంతో తిట్టుకుంటూనే కొడుకుకి ఎదురుగా మానస గారి సెకండ్ సైడ్ పడుకున్నారు జయదేవ్. ఎంత వయసు వచ్చింది, సిగ్గులేదు మీకు, ఇంకా నాతో పోటీ పడుతున్నావు అని కස්සబుస్సులాడుతున్న కొడుకుతో, నా పెళ్ళాన్రా, నువ్వు పుట్టక ముందు నుంచే నా సొత్తు అని చిన్న గొంతుతో కబుర్లాడుతున్నారు జయదేవ్.
అబ్బా కొడుకులా సైలెంట్ ఆర్గ్యుమెంట్స్ గమనిస్తూనే దీర్ఘంగా ఊపిరి తీసుకున్న మానస గారు దైవానికి మొరపెట్టుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి చేరిపోయారు. డిన్నర్ ఫినిష్ చేసుకుని తరం తిరిగి ఫామ్ హౌస్ కి వస్తే రాజ్ గురించి అడిగింది సహస్ర. జరిగిన దాంతో సంబంధం లేకుండా సహస్రకు నచ్చే విధంగా ఫ్యామిలీ డిస్కషన్ చెప్తూ ఉంటే వింటూ ఫుడ్ కంప్లీట్ చేసి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు తరణ్. మంచి ఫ్యామిలీ, నీ తలతిక్క ఎలా భరిస్తున్నారు అని కంప్లీట్ గా రాజ్ గురించిన ఆలోచనతోనే మెడిసిన్స్ వేసుకుని పడుకుంది తను. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చిన రాజ్ కి ఎనర్జీ షేక్ అందించిన సుజాతమ్మని చిట్లించిన కళ్ళతో క్వశ్చన్ చేస్తూ ఉంటే, ఇదిగో ఇట్ట దొంగను చూసినట్టు చూడు మాకు, నీకోసం అమ్మగారే చేశారు అని చెప్పడంతో షేక్ అందుకుని దేవుడి గదిలోకి వచ్చాడు రాజ్. నిండుగా లక్ష్మి కళతో దేవుడికి దీపం పెట్టుకుంటున్న మానస గారి పక్కనే కూర్చున్న రాజ్కి దేవుడి ముందు తాంబూలాలు పల్లెల్లో ఉంచిన పట్టు చీర కనిపించింది. దానిని గుర్తుపట్టిన రాజ్ పెదవులు సన్నగా సాగితే జయదేవ్ గారు చెప్పింది గుర్తుకొచ్చి, దాని ఇష్టాన్ని చంపుకొని నా ఇష్టాన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేసింది, బట్ ఫెయిల్ అయింది అనుకున్న తన కళ్ళలో ఇది అని చెప్పలేని ఒకలాంటి బాధ. కొడుకు మొహం చూస్తున్న మానస గారి పాదాలు తాకి దేవుడి సైడ్కి తల తిప్పి, మేం భక్తురాలికి చెప్పండి, నా ఇష్టంతోనే మరొకరికి కట్టబెట్టాలని, కనిపించిన దానికోసం అతిగా ఆలోచించి నన్ను కష్టపెట్టొద్దని, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారు. అటువంటి నీ ఆజ్ఞ లేకుండానే నా ఇష్టం తిరిగి నీ దాకా చేరిందా? నువ్వివ్వకుండానే మరొకరి చేతిలోకి వెళ్తుందా? అది అందుకోవడానికి అర్హత ఉన్న వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. ఈ చిన్న లాజిక్ మిస్ అయినా మా పిచ్చి అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడికి చెప్పి ఉడికిపోతున్న మానస గారి మొహాన్ని చూసి నవ్వుకుంటూ దేవుడి గది గుమ్మం దాటాడు. ఆ వెనకే ఆవిడ పెట్టిన కేకకి అప్పుడే వాకింగ్ ఫినిష్ చేసుకుని ఇంట్లోకి వచ్చిన జయదేవ్ గారు ఉలిక్కి పడితే షేక్ తాగుతూ ఫుల్ స్వింగ్ లో వస్తున్న కొడుకు హ్యాపీనెస్ కి అనుమానంగా చూస్తూ, ఏం చేసావురా మళ్ళీ అని ఫైర్ అవుతూ ఉంటే, వెళ్ళి చూసుకోండి, ప్రతిసారి చిన్న పిల్లాళ్ళ నా వెంట పడతారే అని విసుక్కొని ఎప్పటిలా షేక్ కంప్లీట్ చేసిన ఖాళీ గ్లాస్ ఆయన చేతిలో పెట్టిన మన బలుపు బాబు ఇక వెనక్కి తిరిగి చూడకుండా బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. ఇన్ని రోజుల జర్నీలో తెలుసుకున్న దాన్ని బేస్ చేసుకుని రాజ్ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తోంది సహస్ర. తన డ్యూటీ కొట్టేస్తోందని చిన్న చేసుకున్న మొహంతో, అక్క ప్లీజ్ అని సాగదీస్తున్నాడు తరణ్. నో అంటే నో, ఫస్ట్ నువ్వు చెప్పింది నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. ఆ మెంటల్ మోనక్తో పాటు ఇక మీదట నువ్వు కూడా నేను చేసిందే తినాలి, స్టే సైలెంట్ అని ఆర్డర్ వేసి జియా హెల్ప్ తో ఫాస్ట్ గా ప్రిపేర్ చేసి అన్ని టేబుల్ మీద అరేంజ్ చేస్తూ ఉండగా వచ్చాడు మన బలుపు బాబు. హాల్లోకి అడుగు పెట్టగానే ముక్కుని తాకిన స్మెల్ కి, ఏంటే హంస, సాంబార్తో చంపేద్దామని ఫిక్స్ అయ్యావా అనగానే పెదవి బిగించిన తన చిరు కోపానికి తనని చూడగానే ఆ కోపంలో కూడా మెరుస్తున్న హంస పాప కళ్ళలోని ఫీలింగ్ అబ్జర్వ్ చేస్తూ దగ్గరకొచ్చాడు. మాడిపోయిన మొహంతో డల్గా ఉన్న తరంతో, ఏంట్రా నీ ప్లేస్ కొట్టేసిందా అని తరంలో అడిగితే అవును అని తల కదుపుతున్న వాడి ఫీలింగ్ చిన్న పిల్లాడితో సమానంగా ఉంది. ఎందుకోసమే ఎఫెక్షన్ పెంచుకోవద్దురా అని మంచిగా చెప్పాను, అక్క అంటూ అతుక్కుపోయావు, అడ్వాంటేజ్ తీసుకొని మనల్ని విడదీసి నీ ఉడత భక్తి చూపించడానికి అదృష్టం లేకుండా చేసేసింది అని సెటైర్ వేస్తూ ఉంటే సూట్లో ఉన్న బాబు జబ్బ మీద గోర్లు దింపి ఔచ్ అని ఫీల్ చూపిస్తున్న బలుపు బాబుని ఉరిమి చూస్తూ, కూర్చుంటావా కూర్చోబెట్టనా అంటూ పళ్ళు బిగించింది. మగాడు లొంగే వరకే మెత్తగా ఉంటారు, ఒక్కసారి లొంగితే ఇంకా తొక్కడమే పనిగా పెట్టుకుంటారు అని ఎత్తి పొడుస్తూ సీట్లో సెటిల్ అవుతున్న రాజ్ మీద నుంచి కళ్ళు తిప్పి, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా, కాలేజ్కి టైం అవుతోందిగా అని కసిరేసరికి పరుగున పారిపోయాడు తరణ్. చిన్న పిల్లాడే భయపెట్టేస్తున్నావు అని కౌంటర్ వేస్తున్న బాబుని అదే కోపపు కళ్ళతో చూస్తూ, ఇంతకు ముందు నీ కౌంటర్స్ కి గుర్తులేదా అంది కళ్ళు చిట్లించి. బాగా ముదిరిపోయావే అంటే కామ్గా కూర్చో అని సీరియస్ గా చెప్పి కిచెన్ లోకి వెళ్ళిన సహస్ర నేతిలో ఫ్రై చేసి దట్టించిన జీడిపప్పులు ఉప్మాతో ప్రిపేర్ చేసి పట్టుకొచ్చిన వేడి వేడి పెసరట్టు, దానితో పాటు వేడి వేడి ఇడ్లీ, సాంబార్, ఇంకా కొబ్బరి జీడిపప్పులతో చేసిన చట్నీ, అల్లం చట్నీతో ముందు పెట్టింది. పెసరట్టు నోట్లో పెట్టుకోగానే దాని రుచికి కళ్ళు చిన్నవి చేసిన రాజ్ ఎక్స్ప్రెషన్ కి, నచ్చలేదా
అని అడిగింది మొహం ముడిచేసి. రొటీన్ టేస్ట్ కి పర్ఫెక్ట్ గా ఉంది, బట్ నాకు ఎంతకన్నా అద్భుతంగా కావాలి అంటూ పెసరట్టు ఇడ్లీ కోసం ప్రిపేర్ చేసిన సాంబార్తో కలుపుతూ ఉంటే, ఏం చేస్తున్నావు అంది వికారంగా చూస్తూ. ఐ వాంట్ మోర్ దెన్ పర్ఫెక్షన్ అంటూ సాంబార్తో మిక్స్ చేసిన ఉప్మా స్పూన్తో సహస్ర నోట్లోకి తోసి, ఎలా ఉంది అని అడిగితే అలవాటు లేని కాంబినేషన్ కి కష్టంగా గుటక వేసి, అది ఇడ్లీ కోసం ప్రిపేర్ చేశాను అంది గంటు పెట్టుకున్న మొహంతో. అది పిండి, ఇది జీడిపప్పులు యాడ్ చేసిన స్పెషల్ పిండి. సాంబార్లో కలిపాక ఏదైనా ఒకటే. నేను అలానే ఫిక్స్ అవుతాను, కానీ నువ్వు ఫాస్ట్గా కంప్లీట్ చేసి నాతో స్టార్ట్ అవ్వు అన్నాడు సాంబార్ ఉప్మాని ఆస్వాదిస్తూ. ఆఫీస్కా అని లిటిల్ బిట్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తే, ఏ వంటలక్కలా ఇంట్లో ఉంటావా అని వెట్టకారంగా అడిగిన బాబుకి అవును అని నిలువుగా తలుపుతున్న సహస్ర ఫోర్ హెడ్ మీద పొడిచి, అంత లేదు, తిని నాతో స్టార్ట్ అవ్వు. ఇంట్లో బెడ్ మీదనే కాదు, కంపెనీలో కూడా నా ఎంటర్టైన్మెంట్ నువ్వే. నా పార్ట్నర్గా నా రేంజ్కి తగ్గట్టు రెడీ అవ్వు అని తేల్చి చెప్పాడు రాజ్. అయ్యగారు ఆర్డర్ వేశాక ఇక తప్పదుగా సాంబార్ ఇడ్లీతో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి సింగిల్ పీస్ నీల్ లెంత్ ఫ్రాక్లో రెడీ అయింది. జియాతో మాట్లాడి అప్పటి వరకు తనతోనే ఉన్న తరంకి బాయ్ చెప్పి తిరిగిన రాజ్ కళ్లకు స్టైల్గా స్టెప్స్ దిగుతూ కనిపించింది సహస్ర. ఫస్ట్ టైం హీల్స్ లో చూస్తున్న హంసపాప క్లాసిక్ అపియరెన్స్ కి ఏకదమ్ పర్ఫెక్ట్ అని కితాబిచ్చుకుని దగ్గరికి వచ్చిన రాజ్ లాస్ట్ స్టెప్ మీద ఉన్న సహస్ర పొత్తి కడుపు మీద చేయి పెట్టి కళ్ళలోకి చూశాడు. అయ్యగారి కళ్ళల్లో కనిపిస్తున్న మ్యాజిక్ ఫీలింగ్స్ ని ఇష్టంగా చూస్తూ తన కేరింగ్ కి ఆన్సర్ గా 2 days బ్రేక్ తీసుకోవాలి అని చెప్పింది. తన చేతి మీద చేరిన సహస్ర చేతిని లాక్ చేస్తూ, బెడ్ మీద బాడీ మీద అని యాటిట్యూడ్ గా అడిగిన బాబు డౌట్ కి మూతి ముడిచి, అది తప్ప వేరే ఇంకేం అక్కర్లేదా నీకు అంది కందగడ్డల మారిన మొహంతో. కార్నర్ స్మైల్ తో కన్ను కొట్టి కన్ఫర్మ్ చేశాడు తన ఫీలింగ్ ని. మెంటల్, బెడ్ మీద అక్కర్లేదు, బాడీ మీద చాలు అని కన్ఫర్మేషన్ ఇచ్చి బాబు చేతిని విడిపించుకొని ముందుకు పోతున్న తనని ఒక్క అడుగులో చేరి పట్టుకెళ్లి కారు ఫ్రంట్ సీట్ లో పడేసి, ఇన్సైడ్ ఓకే, అవుట్ సైడ్ మాత్రం నాదే అని తేల్చి చెప్పి కారు స్టార్ట్ చేశాడు. మెంటల్, దూరంగా ఉండలేనని ప్రేమగా చెప్పొచ్చు కదా, ప్రతి దానిలో బల్బ్ మిక్స్ చేసి నన్ను టార్చర్ చేస్తున్నాడు అని రెడ్ పెయింట్ వేసుకున్న మోహన్తో కూర్చుంటే, కంపెనీకి రావడమే తన క్యాబిన్ కి ప్రీతిని పిలిచి A to Z కంపెనీ స్టేటస్ తనకి తెలియాలి అని కన్ఫర్మ్ చేసి తీసుకువెళ్ళమన్నాడు. పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పి తనతో ఉంచుకోకుండా బయటకు పంపిస్తున్న రాజ్ డెసిషన్ కి హీల్స్ లో వేళ్లను నొక్కేసుకుంటూ ప్రీతిని ఫాలో అయింది సహస్ర. టెన్షన్ తీసుకోకు, నాతో కంఫర్ట్ గానే ఉంటుంది అని తన గురించి చెప్తున్న ప్రీతికి చిన్న స్మైల్ తో, మీ గురించి టెన్షన్ ఏమీ లేదు ప్రీతి గారు, వర్క్ గురించి ఆలోచిస్తున్నాను, రాజ్ స్పీడ్ క్యాచ్ చేయగలనా లేదా అని డౌట్ గా ఉంది అంటూ తన ఫీలింగ్ ని డైవర్ట్ చేసింది సహస్ర. రాజ్ ని సింగిల్ వర్డ్ తో పిలుస్తున్న సహస్ర క్లోజ్నెస్ అర్థం చేసుకున్న దానిలా తన షోల్డర్ మీద చేయి వేసి, వాడు ఎంత స్పీడ్ గా వెళ్ళినా నీ దగ్గర ప్రతిదీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తాడు. ఆంటీ అంకుల్ వాడికి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు, బట్ వాడు ఏ అమ్మాయిని అక్కడి వరకు రానివ్వలేదు, నిన్ను మాత్రమే ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. 100% ఆర్ యు మిసెస్ రాజ్ అని మొహమాటం వదిలి అడిగేసరికి ఆన్సర్ చెప్పలేని సందిగ్ధంలో బిక్క చచ్చిపోయింది సహస్ర. మరి ప్రీతి క్వశ్చన్ కి సహస్ర సమాధానం ఏమిటి? తను కోరుకుంటున్న అదే ప్లేస్ లోకి తను ఎప్పుడో చేరిపోయి, తను రాజ్ కి మాత్రమే కాకుండా అతని పేరు కూడా తన పేరు పక్కన చేరిందని తెలిస్తే సహస్ర రియాక్షన్ ఎలా ఉంటుందో, అదే పేరు తన జీవితంలోకి తీసుకురాబోయే డెస్టినీ గురించి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.